నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అకస్మాత్ వరదలతో మరోసారి ఉత్తరాఖండ్ ఉలిక్కిపడింది. అక్కడి ఉత్తర కాశీలోని ధరాలి గ్రామంపై విరుచుకుపడ్డాయి రాకాసి వరదలు. కుంభవృష్టితో ఎగువ ప్రాంతం నుంచి పోటెత్తిన జలప్రవాహం, వరదకు జత కలిసిన బురద దాటికి అనేక హోటళ్లు, ప్రజల నివాసాలు కొట్టుకుపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే వివిధ విభాగాల సమన్వయంతో విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు మొదలుపెట్టాయి. అయితే నిరంతరాయంగా కురుస్తున్న వర్షం, తెగిపోయిన రోడ్లతో సహాయ చర్యలు అంత సానుకూలంగా జరగడం లేదు. అయితే హిమాలయ పర్వత సానువుల్లోని ఆ రాష్ట్రంలో ఎందుకు ఈ వరదల వృద్ధి, అలాగే మిగిలిన ప్రాంతాలతో పోల్చితే అక్కడి వరదలు ఇంతగా ఎందుకు భయపెడుతున్నాయి, ప్రాణ ఆస్తి నష్టాలు ఎందుకు భారీగా ఉంటున్నాయి, ఈ విపత్తులు చేస్తున్నటువంటి హెచ్చరికలేంటి, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు, భౌతిక శాస్త్ర అధ్యాపకులు, అలాగే ప్రొఫెసర్ కెఎం లక్ష్మణరావు గారు, జేఎన్టీయూహెచ్ విశ్రాంత ఆచార్యులు, డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు గారు, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ మాజీ డైరెక్టర్. శ్రీకుమార్ గారు, మరోసారి రాకాసి వరదలతో ఉత్తరాఖండ్ ఉలిక్కిపడింది. అసలు హిమాలయ సానువుల్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎందుకు చాలా తరచుగా ఇలాంటి వరదలు వస్తున్నాయి, దానికి కారణాలేంటి? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి మార్పులు, క్లైమాటిక్ చేంజెస్ అంట, వాతావరణంలో వచ్చే మార్పులు. రెండు, భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్ ఒక కారణం. తర్వాత మన భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం తీసుకున్నట్టయితే ఈ హిందూ మహాసముద్రంలో పడమర వైపు ఉన్నటువంటి భాగం వేడెక్కటం, అంటే బాగా సముద్రం వేడెక్కినప్పుడు ఆ తేమతో కూడినటువంటి గాలిని, నీటి ఆవిరిని, ముఖ్యంగా వేసవకాలంలో మనకు ఎండలు బాగా వచ్చినప్పుడు ఈ ఆవిరిని ఉత్తర భారతం వైపు, అంటే ఉత్తరాఖండ్ పర్వతంలోని హిమాలయాల వైపు చేరవేయటం జరుగుతుంది. అలాగే మధ్యధరా ప్రాంతం నుంచి వచ్చేటువంటి మార్పుల వల్ల హిమాలయాల నుంచి ఎప్పుడైతే ఈ తేమగాలి హిమాలయాల దగ్గరికి చేరిందో, ఆ ఎత్తైన పర్వతాల దగ్గరికి, అక్కడ ఒక విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి ఉత్తరాఖండ్లో. ముఖ్యంగా మిగతా హిమాలయ ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాఖండ్లో ఏంటంటే లోతైనటువంటి లోయలు ఉన్నాయి, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఇలాంటి చోట ఏం జరుగుద్దంటే ఇక్కడ రెండు రకాల ప్రమాదాలు. ఈ లోతైన దగ్గర నుంచి కింద నుంచి పైకి ఒక్కసారిగా ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అంటాం. ఈ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ జరిగినప్పుడు ఈ తేమగాలి ఒక్కసారిగా పైకి లేచినప్పుడు భయంకరమైన క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి, ఆ మేఘాలు ఒక ఎత్తుకు చేరిన తర్వాత తేమను నిలబెట్టుకోలేక ఒక్కసారిగా వర్షంగా మారతాయి. ఇది ఒక కారణం. రెండోది ఏంటంటే అక్కడ ఈ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఏరోజాల్స్, అంటే గాలిలో ఉన్నటువంటి సూక్ష్మ రేణువులు కానీ, గాలిలో చేరినటువంటి దుమ్ము కణాలు కానీ, అనేక రకాలైనటువంటి ఏరోజాల్స్ భయంకరమైనటువంటి లైట్నింగ్ అంటాం, అంటే పిడుగులు పడటానికి, విపరీతమైన పిడుగుపాటు పడటానికి. నిన్న అదే జరిగింది. ఉత్తరాఖండ్లో భయంకరమైన పిడుగుపాటుతో కూడినటువంటి వర్షాలు ఏర్పడటానికి కారణం. ఇవి జూన్ నుంచి సెప్టెంబర్ మాసంలో చాలా ఎక్కువగా ఏర్పడతాయి. అలాగే మాన్సూన్కి ముందు కూడా ఏప్రిల్ నెలలో కూడా వస్తాయి. ఈ విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఇలా జరగటానికి కారణం ఏంటంటే 2013 వరదల తర్వాత మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకోపోవటం. అక్కడ టాప్ సాయిల్ అంటాం, ఆ హిమాలయ ప్రాంతంలో ఉన్న సాయిల్ అంతా కూడా అలూవియల్ సాయిల్ అంటాం. అంటే కొంత లూజ్ సాయిల్ ఉంటుంది, ఒండ్రుతో కూడినటువంటిదేమో నదీ ప్రాంతాల్లో ఉంటుంది. సో ఈ కీర్ గంగా కానీ, ఈ గార్వాల్ రీజియన్ అంటాం, ఏదైతే గార్వాల్ రీజియన్ ఉందో ఇప్పుడు ఉత్తర కాశీ ఉన్న ప్రాంతం, ఇదంతా కూడా చాలా వాలటైల్ సాయిల్ అండి. ఎప్పుడైతే ఇక్కడ మనం ఫారెస్ట్ని కొట్టేస్తూ ఉన్నామో ఇవన్నిటి కూడా అడవులు నరికివేత, పట్టణీకరణ, హాట్ ఐలాండ్స్ ఫామ్ అవుతున్నాయి అక్కడ. అంటే పట్టణాలుగా మారే ప్రాంతంలో హాట్ ఐలాండ్స్ ఏర్పడి ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరగటం. అంటే నార్దర్న్ రీజియన్, సదరన్ రీజియన్ ఆఫ్ ఉత్తరాఖండ్ వచ్చేసరికేమో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది సమ్మర్ సీజన్లో. అదే మీరు హిమాలయాలకు వచ్చేసరికేమో 0 డిగ్రీ సబ్ జీరో టెంపరేచర్స్ ఉంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం మనం చూసినట్టయితే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయండి. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులే మాన్సూన్ వచ్చినప్పుడు దక్షిణ భారతదేశం నుంచి వీచేటువంటి, అంటే ఎవాపరేషన్ బాగా అరేబియన్ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషను, ఇక్కడి నుంచి ఈ ఎండలు ఎక్కువగా ఉండటం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎక్కువ తేమ చేరవేయబట్టడం ఉత్తరాఖండ్ పాలిట పెనుముప్పుగా మారింది. అక్కడ మానవుల యొక్క యాక్టివిటీ కూడా, అంటే ఈ టూరిజం పేరుతో విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్ జరగటం, అక్కడ అడవులు నరికివేత, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన సంకేతాలని 2013 వరదల నుంచి కూడా మనకి ఈ రోజు వరకు జరుగుతున్నది అదేనండి. ఓకే సార్. లక్ష్మణరావు గారు, ఇప్పుడు తరచూ వరదలు రావడమే కాదు, ఉత్తరాఖండ్లో వాటి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణ ఆస్తి నష్టాలు కూడా ఊహించలేని స్థాయిలో ఉంటున్నాయి.
అసలు ఈ వైల్డ్నెస్కు కారణాలేంటి? ఇది బేసిక్గా ఒక మానవ తప్పిదముగా చూడాలా. యొక్క ప్రొఫెషనల్ ప్రణాళిక అనేది సరిగ్గా చేసుకోకపోవడం వల్ల జరుగుతున్న పరిణామం. ఇక్కడ భూమి పైనున్న క్లౌడ్ యొక్క మొబిలిటీని కంట్రోల్ చేయడము, ఓరియంటేషన్ చేయడము, దాన్ని డిసిపేట్ చేయడము, దాని యొక్క ప్రెజర్స్ని, అదేవిధంగా భూమి మీద జరుగుతున్న పరిణామాలని ఎవ్రీ 5 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి అది ప్లాన్ చేయకపోవడము, తర్వాత భూమి లోపల ఉన్న ఈ యొక్క వాయిడ్ రేషియోస్ కానీ, సాచురేషన్ గ్రేడియంట్స్ కానీ, సాచురేషన్ ప్యాచెస్ కానీ సరిగ్గా ప్లాన్ చేసుకొని వ్యూ చేయకపోవడము. అంటే ఇక్కడ ఒక సైంటిఫిక్గా ఒక టెక్నికల్గా ఉండాల్సిన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని చేయకపోవడం వలన ఇది తరచుగా జరుగుతున్న పరిణామాలుగా చూస్తాము. ఇది ఎన్నిసార్లు జరుగుతున్నా కానీ ఒక గవర్నమెంట్ దీన్ని ఒక ప్రణాళిక రూపంగా, ఒక సైంటిఫిక్ రూపంగా దీనికి సొల్యూషన్ తీసుకుని రావచ్చు. అంటే ఒక విధమైన మ్యాపింగ్ చేసుకోవాలా, ఒక విధంగా మెజర్ చేయాలా, చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనము యొక్క ఫ్లడ్స్ని కానీ, లేదు యొక్క క్లౌడ్ యొక్క మొబిలిటీస్ని కానీ, లేదు సీపేజ్ ఫ్లో ఎలా ఉంది, ఇది ట్రాక్ చేయకపోవడం వల్ల దానికి అవసరమైన వే అవుట్స్ అనేది చేయకపోవడం వల్ల వచ్చిన పరిణామం. వేయిన్ గురించి చూస్తుంటే ఈ యొక్క విండ్ యొక్క ఇంటెన్సిటీని, విండ్ యొక్క ఓరియంటేషన్ని మార్చగలిగే టెక్నిక్స్ ఉన్నాయి. అది మనం ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల చూస్తాము. ఎంత వైల్డ్ కరెంట్ వచ్చినా, విండ్స్ వచ్చినా కానీ దాన్ని డైవర్సిఫై చేస్తారు. అంటే ఇక్కడ ఒక సంసిద్ధత, ఒక సంయుక్తమైన ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల జరిగిన పరిణామము రికరింగ్గా జరుగుతుంది. కాబట్టి దీనికి ఇప్పటికైనా గవర్నమెంట్ ఒక ప్రొఫెషనల్గా దీన్ని వ్యూ చేయాలా. తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రక్రియలో ఇంజనీరింగ్ రోలు, సైంటిఫిక్ రోలు చాలా బాగా ఉంది. అంటే యొక్క జియోమార్ఫలాజికల్ స్ట్రాటా ఎలా ఉంది, ఎక్కడెక్కడ వాయిడ్ రేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సీపేజ్ ఉంది. ఎందుకంటే ఈ యొక్క మడ్ ఫార్మేషన్ వస్తుందనేది మీరు కేరళలో చూసినా కానీ, ఇక్కడ చూసినా కానీ ఈ మడ్ ఫార్మేషన్ వల్ల ఒక విలేజ్ కొట్టుకుపోయింది. అంటే ఇంటర్నల్గా లోయర్ లెవెల్స్లో చాలా ఎక్కువ సీపేజ్ ఉండే అవకాశం ఉంది. ఒక వాయిడ్ రేషియోస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రెజర్ సస్టైనబుల్ సిస్టమ్ లేదు. కాబట్టి దీనికి రెట్రోఫిట్ చేసుకోవాలా, లేదంటే యొక్క కొన్ని కండ్యూట్ సిస్టమ్స్ ద్వారా పెట్టుకొని ఈ యొక్క మడ్ మొబిలిటీ ప్యాటర్న్స్ని మనము డైరెక్షనల్గా చూడాలా. అంటే దీనికి భూమి పైన ఒక రకమైన మ్యాపింగ్ చేసుకొని ఏది సెన్సిటివ్ జోను, ఏది హైడ్ చేసే జోను, లేదా ఏది హార్డెన్ జోన్ అని చూసుకొని అది ప్రజలకు యాక్సెప్టబుల్గా ఉందా లేదా అనే ప్రణాళిక మనం డెవలప్ చేసుకొని దాని ద్వారా వెళ్ళొచ్చు. ఇది ఖచ్చితంగా టెక్నికల్గా హ్యాండిల్ చేస్తే మాత్రము ఇటువంటి డిజాస్టర్స్ ఫ్యూచర్లో జరగవు. ఇదేదో ఒక కర్స్గా కానీ, లేదో ఇదొక ఫేట్గా కానీ మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది ప్యూర్లీ మానవ తప్పిదము. ఈ మానవ తప్పిదంలో యొక్క సోషల్ ఇంటిగ్రేషన్, సోషల్ నెట్వర్కింగ్లో ఉన్న ఈ యొక్క ల్యాప్సెస్ వల్ల జరుగుతుంది. కాబట్టి ఇది డిజాస్టర్స్ని ఒక సైంటిఫిక్గా, టెక్నికల్గా చూసి దీన్ని మానిటర్ చేస్తూ, మిటిగేట్ చేస్తూ, ఎంపవర్ చేస్తూ ముందుకు పోతే మాత్రము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చని నా ఉద్దేశం అండి. ప్రసన్న కుమార్ గారు, ఇప్పుడు ఉత్తరాఖండ్ వరదల విషాదానికి పర్యావరణ పరంగా ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? అక్కడి వాతావరణంతో మనుషుల అనుసంధానం ఎలా ఉంటుంది? సరిగ్గానే ఉంటుందా? అక్కడ అంటే మిగతా దేశంలో, మిగతా ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి ఉందో అలాగే అక్కడి ప్రజలు కూడా అభివృద్ధి కాంక్షిస్తారు. అక్కడి ప్రభుత్వాలు కూడా, లోకల్ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, మిగతా రాష్ట్రాల లాగానే వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేద్దాము, వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేస్తుంటారు. అంటే ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వం ప్రయత్నాలు ఒకవైపు నుంచి ఉంటే, అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి. అవి మిగతా ప్రాంతాల్లాగా అక్కడ లేవు. అక్కడ ఉండే కొండలు, అక్కడ ఉండే అంటే హిమాలయాలు అన్నిటికంటే లేటెస్ట్ మౌంటైన్స్ అంటారు. అంటే వాటికి ఎక్కువ పట్టు లేదు అక్కడ ఉండే కొండలకి. ఆ నీళ్లు ఒకవేళ అక్కడ పడితే కొండ జారి కారిపోతుంది, కొండ కూడా జారి కారిపోతుంది, బురదగా వచ్చేస్తుంది. ఆ హిమాలయాల్లో ఉండే వాళ్ళ జనరల్ గా వాళ్ళకు ఉండే ఆలోచనలు, ఆకాంక్షలు మిగతా వాళ్ళకంటే తక్కువే ఉన్నా, వాళ్ళకు కూడా మిగతా వాళ్ళ లాగానే రోడ్డు కావాలి, వాళ్ళకు కూడా డ్రైనేజ్ కావాలి, వాళ్ళకు కూడా కట్టడాలు కావాలి, వాళ్ళకు కూడా అభివృద్ధి కావాలి అనే ఒక ఆకాంక్ష ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు ఉంటున్నాయి. అయితే అక్కడ ఉండే సున్నిత పరిస్థితులు, పర్యావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ చేయాలి. డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా మనం
ఈ కట్టడాలు చేస్తే గనక కట్టడాలు ఆ డ్రైన్ వర్షం పడ్డప్పుడు ఆ వర్షానికే కొట్టుకుని పోతాయి. కుంభవృష్టి వర్షాలు, ఈ కుమిలో నింబస్ మేఘాలు వర్షాలు పడడం మనం ఎప్పుడు కుంభవృష్టి వర్షాలు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు పడే కుంభవృష్టి వర్షాలు ఏంటంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడం. ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఆ వర్షం నీళ్ళని అక్కడ స్పాంజ్ లాగా నేల పీల్చుకుని ఆపుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే వరదలకి ఆ కొట్టుకుపోయే మట్టితో అదంతా ఒకటేసారి పైనుంచి కిందికి ఉధృతంగా వచ్చే నీళ్లుగా ఉంటున్నాయి, కానీ ఒక చోట ఆగే పరిస్థితి లేదు. అక్కడ ఉండే అడవులు కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మూలన జరిగింది. అడవుల నిర్మూలన, ఈ డ్యామ్స్ కన్స్ట్రక్షన్, ఇవి రెండింటి వల్ల ఏమవుతుందంటే ఆ నీళ్లు పెద్ద ఎత్తున ఒకటేసారి చాలా పెద్ద ఎత్తున వచ్చిన వర్షం నీళ్లు ఒకటేసారి అవి కొట్టుకుని కూడా కిందికి పోతున్నాయి. అంటే మట్టితో పాటు కొట్టుకుపోవడంతో బురదలాగా బయటకు వస్తున్నాయి నీళ్లు, కానీ అది ఒక చోట ఆగి అక్కడ భూగర్భ జలాన్ని పెంచే పరిస్థితి లేదు. సో ఇది మనకి మెయిన్ కారణంగా ఉంది అక్కడ మన పర్యావరణ పరంగా. పూర్ణచంద్రరావు గారు, ఇప్పుడు భౌగోళికంగా ఉత్తరాఖండ్ ఉన్నటువంటి ప్రదేశం ఎలాంటిది, ఏ విధంగా ఉంటుంది? అలాగే ఆ హిమాలయ ప్రాంతంలో వరదలు, భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉండడానికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి అసలు? ఇప్పటికైనా ఏమైనా కనుక్కున్నారా దాని కారణాలని? ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాల దగ్గర ఆనుకొని ఉన్నది. అంటే దీన్ని హిమాలయన్ సైస్మిక్ బెల్ట్ అంటాము. సో ఇది ఇట్స్ ఎ వెరీ ఫేమస్ టెక్టానిక్ బౌండరీ అన్నమాట. అంటే ఏంటంటే ఇటు ఇక్కడ భారత ఖండం, అటు యూరేషియా ఖండం ఢీకొనడం వల్ల సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ఢీకొనడం వల్ల ఇక్కడ హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అన్నమాట. అంటే అంతకుముందు పర్వతాలు లేవు మనకి. సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం ఫామ్ అయినాయి హిమాలయాస్. అయితే క్రమక్రమంగా ఈ హిమాలయాల ఎత్తు పెరగడం వలన, తర్వాత ఈ ప్లేట్ల యొక్క ఒత్తిడి వలన ఇక్కడ విపరీతంగా మనకి పెద్ద సంఖ్యలో భూకంపాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అది భూకంపాలకు కారణం. ఇప్పుడు ఈ హిమాలయ పర్వతాల్లోనే మనకి చాలా కారణాల వల్ల ఈ ఫ్లడ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఫస్ట్ రీజన్ ఆఫ్ కోర్స్ ఈజ్ హెవీ రెయిన్స్. ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇందాక స్పీకర్ చెప్పినట్టుగా మనకి హెవీ రెయిన్స్ వల్ల ప్రెసిపిటేషన్ కూడా ఎక్కువ అయిపోయి, తర్వాత హిమాలయ పర్వతాల మీద నుంచి ప్రవహిస్తున్నటువంటి నదులు అవి ఫ్లడ్ అయిపోవడం వలన మనకి రిపీటెడ్గా ఫ్లడింగ్, ఆ హిమాలయ ప్రాంతాల్లో ఫ్లడింగ్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా హిమాలయాల పర్వతాల పైన కొన్ని లేక్స్ ఉంటాయి అన్నమాట. వీటిని గ్లేషియల్ లేక్స్ అంటాం. ఈ గ్లేషియల్ లేక్స్ ఏంటంటే ఈ చలి ప్రాంతం ఉంటాన ఫ్రోజన్ అయిపోతాయి అన్నమాట. ఫ్రోజన్ లేక్స్ ఐస్గా మారిపోతాయి. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గ్లోబల్ వార్మింగ్ పెరగడం వలన టెంపరేచర్ రైజ్ అయ్యి ఈ గ్లేషియల్ లేక్స్ కూడా బ్రేక్ అయ్యి మనకి సడన్గా ఫ్లాష్ ఫ్లడ్ లాగా వాటర్ పైనుంచి వచ్చేయడం, అది అంటే సర్ప్రైజ్ ఫ్లడ్స్ లాగా వస్తున్నాయి అన్నమాట. కొన్ని వేల లేక్స్ ఉన్నాయి. వాటిని ఇంతవరకు స్టడీ చేయడం జరగలేదు. ఎందుకంటే ఈ లేక్స్ శాటిలైట్ ఇమేజెస్లో మనకు కనిపిస్తాయి, కానీ ఆ లేక్స్ని మానిటర్ చేసి అక్కడ పరిస్థితి ఏమిటి, అక్కడ మంచు కరిగిపోయిందా లేదా, దానివల్ల మనకి ప్రమాదం ఉందా, ఇటువంటి ప్రశ్నలను ఈ సైంటిస్టులు డీటెయిల్గా స్టడీ చేయాలని నా అభిప్రాయం. అది ఇంతవరకు జరగలేదు. చాలా తక్కువగా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే స్టడీ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ టెంపరేచర్ పెరగడం వలన మోర్ అండ్ మోర్ గ్లేషియల్ లేక్స్ దే ఆర్ బర్స్టింగ్ అండ్ కాజింగ్ ఫ్లడ్స్. దీన్ని గ్లాఫ్ అంటారు, అంటే గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్. సో హిమాలయ పర్వతాల్లో ఆనుకొని ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఈ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ వచ్చే ప్రమాదం ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఇది కాకుండా ఈ క్లౌడ్ బర్స్ట్స్ కూడా మనం తరచుగా చూస్తుంటాము. వీటన్నిటికీ కూడా ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ రీజన్ అన్నమాట. 4వ కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ విపరీతంగా అవుతూ ఉంటాయి. దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అక్కడ రాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి, సెడిమెంట్స్ అన్నమాట. ఆ సాఫ్ట్ గా ఉండి దాని మీద వర్షం పడడం వలన అది చాలా వీక్ అయిపోతుంది అనమాట. వీక్ అయిపోయి కొద్దిగా ఏదైనా టెక్టానిక్ షేకింగ్ లాంటిది ఏమైనా వచ్చినా కూడా అది ఈజీగా స్లైడ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. అండ్ ల్యాండ్ స్లైడ్ కనుక మనకి ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ పడితే ఇమీడియట్ గా ఆ రివర్ ఫ్లడ్ అయిపోతుంది. మనకి 2011లో
అతిపెద్ద ఫ్లడ్ వచ్చింది. ఇది రోంటీగఢ్ అనే ప్రాంతంలో. దానివల్ల ఈ ధౌలిగంగా రివర్ ఫ్లడింగ్ అయ్యి, మీకు తెలిసే ఉంటుంది, ఎన్టీపీసీ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 150 పీపుల్ చనిపోయారు ఈ ఫ్లడ్ వల్ల. సో ఈ విధంగా రకరకాల కారణాలు ఈ హిమాలయ పర్వతాల దగ్గరే మనకి ఒక 3-4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ అన్నమాట. వీటి వల్ల మనకి తరచుగా ఈ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ వద్దాం సార్. ఓకే, ఎలా ఉన్నాయంటే ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనపడుతుంది ఈ క్లైమేట్ చేంజ్ వల్ల. శ్రీకుమార్ గారు, అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో ఎక్కడ భారీ వానలు వరదలు వచ్చినా కూడా ఈ క్లౌడ్ బరస్ట్ అనే మాట వింటున్నాం. ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల ఏం జరుగుతుంది యాక్చువల్గా? ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ క్లౌడ్ బరస్ట్ అనే పదం మనం వాతావరణ మార్పులు సంభవించిన దగ్గర నుంచి వింటున్నాం. మనకి కేరళలో వైనాడు ఉత్పాతం వచ్చినప్పుడు కానీ, 2009 కృష్ణానది వరదలు అనూహ్య రీతిలో విజయవాడలో 10 లక్షల క్యూసెక్కులు పైగా ప్రవహించి మొత్తం ప్రాంతాన్ని ముంచినప్పుడు కానీ, 2024లో గత సంవత్సరం మనకు బుడమేరు వరదలు వచ్చినప్పుడు కానీ, అలాగే ఉత్తరాఖండ్లో 2013 భయంకరమైనటువంటి వరదలు వచ్చి చాలా 6,000 మందిని పొట్టన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ధరాలి గ్రామం కానీ ఉత్తరకాశీ ప్రాంతంలో జరిగేటువంటి ఉత్పాతం అన్నిటికీ కూడా కారణం ఈ క్లౌడ్ బరస్ట్. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటంటే, కొన్ని రకాలైనటువంటి మేఘాలు, అంటే మేఘాల్లో రకాలు ఉంటాయి. క్యుములస్ కానీ నింబస్ కానీ, క్యుములో నింబస్ అనే మేఘం ఏర్పడినప్పుడు ఈ క్యుములో నింబస్ అనే మేఘం చాలా దట్టమైనటువంటి మేఘం తీవ్రంగా ఏర్పడి ఎక్కువగా తేమగా ఏర్పడటం వల్ల, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో, మన భాషలో చెప్పుకుంటే మనుషుల్లో యువకులు ఎలా ఉంటారో, ఈ పర్వత శ్రేణులు అన్నిటిలోకి అతి యుక్త వయసు కలిగినటువంటి పర్వత శ్రేణులు మన హిమాలయ ప్రాంతం. ఈ హిమాలయ ప్రాంతం ఏంటంటే మెడిటేరియన్ రీజియన్ నుంచి వచ్చేటువంటి గాలులకి, ఇలా దక్షిణ భారత వైపు నుంచి వచ్చేటువంటి గాలులకి మధ్య సంధి ప్రాంతంలాగా ఉండటం, ఇటువైపు నుంచి వచ్చే తేమ గాలులు ఒక్కసారిగా పర్వతం దగ్గర వచ్చినప్పుడు, నేను ఇందాక చెప్పినట్టుగా ఓరోగ్రాఫిక్ లిఫ్ట్లో పైకి ఒక్కసారిగా లేచినప్పుడు, కింద లోయ ఉన్నప్పుడు ఈ మేఘాలు ఒక్కసారిగా పైకి లేకటం వల్ల చల్లబడతాయి. అంటే పైకి వెళ్ళే కొద్దీ పీడనం తగ్గుతుందండి. పీడనం తగ్గినప్పుడు ఉష్ణోగ్రత తగ్గి ఈ మేఘాలు ఘనీభవించి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఈ క్యుములో నింబస్ మేఘం ఒక ఎత్తుకు చేరిన తర్వాత నీళ్లను నిలుపుకోలేక ఒక్కసారిగా దారగా కుంభవృష్టిగా కురుస్తుంది అనమాట. కొన్ని లక్షల లీటర్లు ఒక్కసారిగా పోరు చేస్తాం ఒక రీజియన్లో. ఇప్పుడు అదే జరిగింది ధారాలిలో. అక్కడ మేఘం క్లౌడ్ బరస్ట్ అయ్యటం అంటే కొన్ని గంటల్లోనే 30 మిల్లీమీటర్ల పైన పడితేనే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటామండి. అంటే మనకు దాదాపుగా కొన్ని సెంటీమీటర్ల వర్షపాతం గంటల వ్యవధిలో పడద్ది, 16-17 గంటల్లో. ఇప్పుడు ఐఎండీ ప్రకారం ఏంటంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ గార్వాల్ రీజియన్లో, ఈ ఉత్తరకాశీ ప్రాంతంలో ఏం జరుగుతుందంటే 9వ తారీఖు వరకు కూడా భయంకరమైనటువంటి రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. అందుకని ఈ క్యుములో నింబస్ మేఘాలను మనం పసిగట్టలేమా అంటే, ప్రస్తుతం మనకున్న వ్యవస్థలో కొంతవరకు ఉంది కానీ ఖచ్చితత్వాన్ని చేరుకోలేకపోయాం. ఈ క్లౌడ్ బరస్ట్ని ముందుగా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇది ఒకటైతే, క్లౌడ్ బరస్ట్ వచ్చినప్పుడు చెప్పా కదండి, గొల్లగబారినటువంటి నేలలు, రాళ్లతో కూడినటువంటి ప్రాంతం, చాలా లూజ్ సాయిల్ ఇది. అందువల్ల బురదతో కూడినటువంటి ఈ నీరు ఎప్పుడైతే వచ్చిందో ప్రాణాలని ఈజీగా బలిగొంటుందండి. టాప్ సాయిల్, తర్వాత చెట్లు కొట్టేయటం, ఇవన్నీ కూడా మనకి తోడైపోయి గార్వాల్ రీజియన్ని అతి సెన్సిటివ్ జోన్గా, ఎక్కువ సెన్సిటివ్ జోన్గా మార్చేసినాయండి. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటే ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కేంద్రంగా ఉంటుంది. ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఎక్కువగా ఏ ఆలయం ఉన్న ప్రాంతం ఎక్కువగా ప్రభావితం అవుతుంది? ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆలయాలు అనేవి ఒక ఫిజికల్ స్టెబిలిటీ కోసం కానీ, ఒక సైకలాజికల్ సెన్సిటివిటీ కోసం కానీ, దేవుని యొక్క మనిషి మైండ్కి ఉన్న సింక్రనైజేషన్ కోసము ఈ దైవానుగ్రహం వల్ల కానీ, లేకపోతే దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ వాళ్ళు కొన్ని ప్రదేశాలని నిర్ణయిస్తారు. ఆ ప్రదేశం అనేది వెళ్ళడం కానీ రావడం కానీ కొంత ప్రయాస అనేది ఉంటుంది. అంటే ఎత్తు పొలాలు కానీ, లేకపోతే కొన్ని విల్డర్నెస్లో కానీ ఇలా ఉంటాయి. సో ఇటువంటి వీటికి ఏ ప్రదేశం అంటే ప్రాముఖ్యంగా మనం చూడాల్సింది దాని యొక్క కండిషన్ ఎలా ఉంది. అంటే భూమి లోపల ఒక 10 మీటర్ల వరకు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, భూమి పైన ఒక 30 మీటర్స్ వరకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ఆకాశంలో ఉన్న క్లౌడ్స్ ఏ విధంగా ఉన్నాయి చూసుకుంటూ ఒక 100 మీటర్ రేడియస్లో, ఎందుకంటే వాటర్ ఎంత క్విక్గా వచ్చినా కానీ మీకు 40 to 60 మీటర్స్ పర్ సెకండ్ వచ్చినా
ఆ వచ్చిన వాటర్ని వితిన్ 2.5 సెకండ్స్ 2 సెకండ్స్లో డైవర్ట్ చేయగలిగే వ్యవస్థ మనకు కావాలి. అదేవిధంగా విండ్ ఒకవేళ క్రాస్ విండ్ కానీ లేకపోతే విండ్ యొక్క ఇంటెన్సిటీస్ హెవీగా ఉంటున్నప్పుడు దాని యొక్క విండ్ యొక్క ఇంపాక్ట్స్ ఈ క్లౌడ్ మీద పడడానికి కానీ క్లౌడ్ మూవ్ చేయడానికి కానీ క్లౌడ్ని విచ్ఛిన్నం చేయడానికి కానీ ఎటువంటి టెక్నాలజీ వాడాలనేది మనం చూడాలి. ఇది ఒక సైంటిఫిక్గా మనం చూడాలి. ఎందుకంటే ఈ యొక్క దేవాలయాలు ఉండే ప్రదేశాలన్నీ కూడా ఒక రకమైన క్రిటికల్గా ఉండే ప్రదేశాలే ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లోనే ఆ ఉనికి అనేది ఉంటుందనేది మన చాలా చోట్ల మనము గమనిస్తుంటాం. మీరు తిరుపతి చూడండి, లేదా అయ్యప్ప స్వామి ప్రదేశాలు చూడండి, ఆ విధంగా ఏ ప్రదేశం చూసినా కానీ కొన్ని దైవ ప్లేసెస్ కొన్ని క్రిటికల్గా ఉంటాయి. కాబట్టి దానికి ఒక సైంటిఫిక్ ఫ్రేమ్ పెట్టుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ బురద అనేది రావడం అనేది సర్ఫేస్ ఫ్లో, సబ్ సర్ఫేస్ ఫ్లో వితిన్ 10 మీటర్స్ లోపలే ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలా, ఏ విధంగా మనం డైవర్ట్ చేయాలా, సర్ఫేస్కి వస్తున్న వాటర్ని వితిన్ 100 మీటర్స్ రేడియస్లో ఎక్కడెక్కడ మనం డైవర్ట్ చేయాలని చూసుకుంటూ దానికి కావాల్సిన హైడ్రాలిక్ మిషనరీ, దానికి కావాల్సిన రాడార్ మీటర్స్, దానికి కావాల్సిన ఈ యొక్క మానిటరింగ్ ప్యాటర్న్, మెజరింగ్ ప్యాటర్న్ టెక్నాలజీస్ వాడుకుంటూ సాల్వ్ చేసే పని అయితే ఈ ప్రాబ్లమ్స్ రావండి. ప్రతి ప్రదేశము ఇది దేవుని యొక్క ఆశీస్సులతో ఉండే ప్రదేశము, ప్రతి ప్రదేశంలో కూడా అంత సస్టైనబిలిటీ ఉండాలనే చూసే ప్రదేశాలే. కాబట్టి ఇది ఒక దేవుని యొక్క కర్స్ అని లేకపోతే దేవుని యొక్క ఉగ్రత అని చెప్పి మనం చూడడానికి లేదు. కానీ ఇది మానవ తప్పిదంగా మనం చూడాలా. ప్రొఫెషనల్స్ సరిగ్గా చేతకాని విధంగా కనుక మూవ్ అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. జరిగినప్పుడు చేయకుండా ఇది తప్పిదం జరిగిందని చెప్పడం మాత్రం సరికాదు. ఈ అన్ని ప్రదేశాలకి ఒక జియో ఫెన్సింగ్ చేసుకొని టెక్నాలజీ ద్వారా చేసుకుంటూ జియోమార్ఫలాజికల్ క్యారెక్టరైజేషన్ చేసుకుంటూ సాయిల్ క్యారెక్టరైజేషన్ చేసుకుంటూ క్లౌడ్ దీనికి సొల్యూషన్ ఇవ్వచ్చండి. ప్రసన్న కుమార్ గారు, ప్రకృతి విపత్తులు ముఖ్యంగా వరదలు అనగానే పర్యావరణ మార్పులతో ముడిపడి ఉంటుంది ఈ అంశం అనేది నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి యాక్చువల్గా? అంటే ప్రకృతి విపత్తులు సహజంగానే జరుగుతాయి. పర్యావరణ మార్పులు జరిగినప్పుడు అవి అసహజంగా మనకి ప్రకృతి విపత్తులు కనిపిస్తాయి. అంటే మనం ప్రకృతిని వికృతిగా మార్చినప్పుడు వికృతమైన ఈ పర్యావరణ సంబంధించిన విపత్తులు మనం చూస్తూ ఉంటాం. ఒకటి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేది మన చేతుల్లో లేనిది, 20 సంవత్సరాల ఇంపాక్ట్ తో జరిగేది. తర్వాత మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత దాని ఇంపాక్ట్ మార్చగలిగేది. ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరిగితేనే మార్చగలిగింది ఒకటి ఉంది. దాన్ని మన చేతిలో లేదు. ఇమ్మీడియట్ గా మనకి ఇప్పుడు వస్తున్న వరదల్ని మనం ఆపలేం దాంతో. అయితే ఇప్పుడు వస్తున్న వరదల్ని మనం ఎలా దాన్ని తట్టుకోవాలి, ఆ తట్టుకునే రెసిలియన్స్ కెపాసిటీ మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు పోవడాన్ని ఎక్కడైనా ఆపితే నీటికి ఉండే ప్రవాహ వేగం, ప్రవాహ ఉధృతి, ప్రవాహానికి ఉండే పవర్, ఆ పవర్ తోటి అది దారిలో ఏది ఉంటే దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఆ ఉధృతంగా పైనుంచి నీళ్ళు వస్తున్నప్పుడు మన దగ్గర కూడా తెలంగాణ, ఆంధ్రాలో కూడా చూస్తుంటాం. చెరువు కట్టలు, ఒక చెరువుకి ఇంకో చెరువుకి గొలుసు కట్టలు ఉంటాయి. అంటే ఒక చెరువు నిండితే ఇంకో చెరువులోకి నీళ్ళు వస్తాయి, ఆ చెరువు నిండితే ఇంకో చెరువులోకి నీళ్ళు వస్తాయి. అలా చెరువులు, గొలుసు కట్టు చెరువుల్ని మనం చూస్తుంటాం. ఒక చెరువు కట్ట కనుక తెగింది అంటే మనం సూర్యాపేటలో చూసాం ఆ పని. పైన ఉండే కోదాడ నుంచి వచ్చే ఒక చెరువు కట్ట తెగితే 2 చెరువుల నీళ్లు ఒక చెరువులోకి వస్తే ఆ చెరువు 2 చెరువుల నీళ్లు తీసుకోలేక ఆ కట్ట తెగితే కింద 3వ చెరువులోకి 3 చెరువుల నీళ్ల లోడ్ వస్తే అది తట్టుకోలేక అది దిగితే 4వ చెరువు, అలా ఒక చెరువులోంచి ఇంకొక చెరువులోకి నీళ్లు చేరి ఎట్లయితే పెరుగుతూ పోతే ఉధృతం అవుతూ ఉంటే ఆ తాకిడిని తట్టుకోలేక కట్టలు తెగుతూ ఉంటాయో, మనకి ఈ కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ లో కూడా సిమిలర్ థింగ్ మనకి కనిపిస్తుంటుంది. దారిలో నీళ్లు ఆగి నేలలోకి ఇంకే పరిస్థితి లేకుండా ఒక్కటి కొండలన్నీ చెట్లతో ఉండాల్సిన కొండలన్నీ బోడి కొండలుగా మారిపోయినప్పుడు నీళ్లు ఎక్కడ ఆగడానికి లేకుండా, ఆ స్పాంజ్ ఎఫెక్ట్ లేకుండా నీళ్లు కారి జారి పారిపోతుంటాయి. ఆ వచ్చే ఏ దారిలో ఏది అడ్డం ఉంటే దాన్ని కొట్టుకుంటూ పోతుంది. సో దీన్ని మన ప్రకృతి కంటే మనం చేసే వికృతమైన పనుల వల్లనే ఇది జరుగుతుంది. కాబట్టి మనం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ప్రజల భాగస్వామ్యం తీసుకుని
ఆ ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. ప్రజల భాగస్వామ్యం అంటే అప్రమత్తం కానీ ప్రజలు వాళ్ళ భాగస్వామ్యంలో మాకు ఇక్కడ ఏరోడ్రమ్ కావాలా అంటే ఏరోడ్రమ్ కావాలనే చెప్తారు. పెద్ద రోడ్డు కావాలంటే రోడ్డు కావాలనే చెప్తారు. కానీ రోడ్డు వేస్తే నీకు ఈ నష్టం ఉంటుంది, ఈ ఏరోడ్రమ్ కడితే ఈ నష్టం ఉంటుంది అని పర్యావరణ నిర్వహణ నివేదికలు 2 ఏర్పడి వాళ్ళ ముందు చూపిస్తే కనుక అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ భాగస్వామ్యంతో జరిగే నిర్ణయాలు మనకి ఇట్లాంటి విపత్తులను తట్టుకునే విధంగా ఉంటాయి. పూర్ణచంద్రరావు గారు, ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రాంతం ఈ రాష్ట్రం ఏదైతే ఉందో దానికి సంబంధించిన భూగర్భ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? ఆ భూగర్భ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం, ల్యాండ్ స్లైడ్ మ్యాపింగ్లో మన ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎంతవరకు పురోగతి సాధించాం? సో ఉత్తరాఖండ్ ప్రాంతమే కాదు, హిమాలయ పర్వతాలకి ఆనుకొని ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇది ఒక పెద్ద సమస్యే. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు బేసికలీ దే ఆర్ సెడిమెంట్స్, సాఫ్ట్ సెడిమెంట్స్, అండ్ సాయిల్ ఈజ్ ఆల్సో సాఫ్ట్ అనమాట. అయితే దీని కింద స్ట్రక్చర్ అది ఎలా ఉందనేది ఇప్పుడు జియోఫిజికల్ మెథడ్స్ ద్వారా కనుక్కుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కిలోమీటర్ల లోతు వరకు అక్కడ భూగర్భ స్ట్రక్చర్ అది ఎలా ఉంది, దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండొచ్చు అనేది మనకి తెలుస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు అక్కడ విపరీతంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఈ టూరిజం అది పెరగడం వలన ఈ రోడ్ వైడనింగ్ చేయడంలో ఏమవుతుందంటే కొండల్ని చెక్కేస్తారు, దానివల్ల స్లోప్ పెరుగుతుంది అనమాట. స్లోప్ అదే స్టీప్గా ఉన్నప్పుడు మనకి ల్యాండ్ స్లైడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వీటి వల్ల కూడా ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది అనమాట. సో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ ససెప్టిబిలిటీ మ్యాపింగ్ అంటారు. అంటే ఏంటంటే ఏ ప్రాంతంలో మనకి ల్యాండ్ స్లైడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనేది కనుక్కోవడానికి కొన్ని పరిశోధనలు చేస్తుంటారు. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గతంలో ఎక్కడ పెద్ద ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయో ఆల్రెడీ ఆ మ్యాప్ దట్ ఈస్ అవైలబుల్. ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి కానివ్వండి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా వీటిని స్టడీ చేస్తారు. ఈ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంది, వాటి తీవ్రత ఎంత ఉండొచ్చు అనేది క్యాల్కులేషన్స్ అవి చేస్తారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ స్లైడ్ వచ్చే అవకాశం ఉందో అక్కడ మనకి స్లోప్స్ ఎలా ఉన్నాయి, ఆ స్లోప్ యొక్క స్టేబిలిటీ ఎలా ఉంది, అంటే ఇది తొందరగా పడిపోయే అవకాశం ఉందా, ఎంత వర్షపాతం అయితే మనకి ల్యాండ్ స్లైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రెడిక్షన్స్ కూడా క్యాల్కులేషన్స్ ద్వారా చేసి అది మ్యాప్ రూపంలో మనకి అందజేస్తారనమాట. సో ఇది ప్రభుత్వం వారే కాకుండా ఇప్పుడు రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్గనైజేషన్స్, ఐఐటీస్ వీళ్ళు కూడా ఇటువంటి స్టడీస్ చేస్తూ ఉంటారు అనమాట. దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ఫ్యూచర్లో ఎక్కడ వచ్చే అవకాశం ఉండొచ్చు, దానికి మనం ఎలా జాగ్రత్త పడాలనేది. అలాగే ఇప్పుడు వరదలకు కూడా ఇప్పుడు రివర్స్లో వాటర్ లెవెల్ మీటర్స్ పెడతారనమాట. ముఖ్యంగా ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్, అలాగే వేరే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా, ఇప్పుడు మేము ఎన్జిఆర్ఐలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఎన్జిఆర్ఐ వాళ్ళు కూడా మేము కూడా కొన్ని పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లడ్ మనకి స్టార్ట్ అయిన ప్రాంతంలో వాటర్ లెవెల్ మీటర్ ఉన్నట్లయితే అండ్ దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ రియల్ టైమ్ త్రూ శాటిలైట్ టు అవర్ హోస్ట్ ఇన్స్టిట్యూట్, అప్పుడు ఏమవుతుందంటే సడన్ గా వాటర్ లెవెల్ చేంజ్ ఏదైతే అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ స్టడీస్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ కానీ ఫ్లడ్స్ గురించి మనం ఎంత డేంజర్ ఉందనేది కనిపెట్టచ్చు. శ్రీకుమార్ గారు, ఇప్పుడు ఉత్తరాఖండ్ కావచ్చు, అలాగే హిమాలయ ప్రాంతం మొత్తం మీద వరదలు, విపత్తులు, దీనికి సంబంధించిన కారణాల మీద కేంద్ర ప్రభుత్వము లేకపోతే ఐఐటీలు లేకపోతే ఇతరత్ర పరిశోధన సంస్థలు ఏమైనా అక్కడ స్టడీ చేశాయా? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా చేస్తున్నాయండి. ఎందుకంటే ఐఐటి రూర్కీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా ప్రపంచంలోనే నెంబర్ 1 డిపార్ట్మెంటు. ఐఐటి రూర్కీ హిమాలయన్ ఏరియా రీసెర్చ్ మీద పరిశోధన, ఇక్కడ జరిగేటువంటి విపత్తుల నిర్వహణ, అలాగే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, తర్వాత హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇలా కాకుండా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కానీ, ఇస్రో కానీ, ఇవన్నీ కూడా కలెక్టివ్గా ఏం చేస్తున్నాయంటే 3 అంశాల మీద పరిశోధన చేస్తున్నాయండి. ఒకటి, ఇందాక పూర్ణచంద్రరావు గారు వీళ్ళందరూ చెప్పినట్టుగానే ల్యాండ్ స్లైడ్ ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, స్కోప్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. ముఖ్యంగా ఈ రహదారుల నిర్మాణం, ఈ అభివృద్ధి వచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల ల్యాండ్ స్లైడ్ స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ ఏంటి, ఎక్కడ గుల్లబారినటువంటి నేల ఉంది, తర్వాత క్లౌడ్ బర్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి, అంటే ఒక్కసారిగా ఎయిర్ మూమెంట్ మనకి ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ రావడానికి, ఈ క్లౌడ్ క్యుములోనింబస్ మేఘాలు ఫామ్ అవడానికి అవకాశం ఎక్కడుంది. సో ఈ సెన్సార్స్ ద్వారా ఈ ప్రతి 5 మీటర్స్కి ఒక డేటాని కలెక్ట్ చేసేటువంటి చెప్పారు, అదొకటి. 2, హిమాలయన్ వెదర్ ఫోర్కాస్టింగ్ అంటారు. అలాగే వాళ్ళు మనకి ఇక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం,
మన కింద ప్రసన్న గారు చెప్పినట్టు చెరువులు ఎట్లా అయితే ఒకదానికి తెగి ఇంకో దానికి వెళ్ళిందో, ఇక్కడ హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే లీక్స్ ఉన్నాయో, గ్లేషియర్ లేక్స్ ఉన్నాయో, ఈ గ్లేషియర్ లేక్స్ని ముందు ఐడెంటిఫై చేయాలండి. అసలు ఎన్ని గ్లేషియర్ లేక్స్ ఉన్నాయి, ఆ నేల దిగువ భాగంలో ఉన్నటువంటి గ్లేషియర్స్ ఏమైనా ఇలా అన్ఐడెంటిఫైడ్ లేక్స్ ఉన్నాయా, ఇవి మనం గుర్తించలేకపోయాం. 2013లో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే చిన్న చిన్న జలపాతాలు ప్రవాహాల మీద మైనర్ హైడల్ ప్రాజెక్ట్స్ కట్టారండి. చాలా మైనర్ హైడల్ ప్రాజెక్ట్స్. ఏం జరిగింది, వరద వచ్చినప్పుడు పై ప్రాంతంలో ఒక గ్లేషియర్ లేక్ పగలటం, ఒక హైడల్ ప్రాజెక్ట్ని బద్దలు కొట్టి కిందకి రావటం, ఆ హైడల్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన డెబ్రీస్ అంతా కింద దాని మీద పట్టడం, ఇలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటామండి. అంటే మనం చెమటపకాయలు దండ అంటిస్తే మోత ఎలా వచ్చిందో ఇలా ఈ సరస్సులన్నీ కూడా తెగుతూ వచ్చి పెను విపత్తుకు కారణమైనవి. కాబట్టి వీటన్నిటినీ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అరికట్టడం ఎలాగో, ఈ లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, హిమనదాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటిని ప్రొటెక్షన్ ఎలా చేయాలి, అలాగే ఫారెస్ట్ కవర్ని ఎలా పెంచుకోవాలి, డిఫారెస్టేషన్ జరగకుండా ఎలా అవేర్నెస్ తీసుకురావాలనే అంశాల మీద చాలా విస్తృతమైనటువంటి పరిశోధనని ఐఐటి రూర్కీ చేపడతా ఉందండి. లక్ష్మణరావు గారు, ఇప్పుడు మన గెస్టులందరూ చెబుతున్న ప్రకారం, అలాగే అధ్యయనాల్లో తేలిన దాని ప్రకారం హిమాలయ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వరద తీవ్రతను ఏ స్థాయిలో పెంచుతున్నాయి? హైడ్రో పవర్ ప్రాజెక్టులు కావచ్చు, టన్నెల్స్, అలాగే రోడ్ల నిర్మాణం, ఇవన్నీ విపత్తులకు ఎంతవరకు కారణమవుతున్నాయి, ఏ స్థాయిలో కారణమవుతున్నాయి? ఇది బేసిక్గా ఒక ప్లానింగ్ అంశంలో ఉన్న డెఫిషియన్సీగా మనం చూడొచ్చు. అంటే యాక్సెప్టబుల్గా చూడాలా. ఒక రోడ్ కన్స్ట్రక్షన్ కానీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ చూస్తే ఈ యాక్టివిటీ మొత్తము ఒక 5 to 10 మీటర్స్ లోపలే జరుగుతాయి. హైడల్ పవర్ది కూడా ఒక వెర్టికల్గా కొన్ని డిసెంటివ్ పాయింట్స్లోనే జరుగుతాయి. కాబట్టి దీనికి ఏంటంటే ఈ కంటూర్ మ్యాపింగ్ చేసుకోవాలా, భూమి లోపల జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడెక్కడ సెన్సిటివిటీ ఉంది, ఎక్కడ కన్సాలిడేషన్ చేసుకోవాలా, ఎక్కడ డైవర్ట్ చేయాలా, ఇటువంటి మ్యాపింగ్ అనేది భూమి లోపల చేయాలా, భూమి మీద చేయాలా. చేసినప్పుడు ఎక్కడైతే స్ట్రక్చర్స్ వస్తున్నాయో స్ట్రక్చర్స్కి ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ ఇచ్చే విధంగా అటువంటి సర్కమ్స్క్రైబ్డ్ వర్షన్స్ కనుక మనము భూమి లోపల చేయగలిగితే అది చేయడం పాసిబుల్. అది ఎందుకంటే మీరు చాలా దేశాల్లో మనం చూస్తాం ఇటువంటివి. ఇటువంటి మ్యాపింగ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళే పని అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావండి. ఈ యొక్క బిల్డింగ్ ఇంపాక్ట్, రోడ్స్ ఇంపాక్ట్ అనేది అది మనకి ఎక్స్ప్లిసిట్గా పైనుంచి కనపడుతుంది, కానీ దానికన్నా ఇంపాక్ట్ భూమి లోపల జరుగుతున్న పరిణామాలని మనము కరెక్ట్గా బేరీ చేసుకోకపోవడం జరుగుతున్నాయి. సరే, ఈ యొక్క హైడల్ పవర్ది అంటారా, అది వాటర్ యొక్క ఇంటర్వెన్షన్స్, ప్రెషర్స్ వలన మీకు స్ట్రక్చర్ అన్స్టేబుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక విండ్ కానీ, ఒక వాటర్ కానీ, లేదు ఒక సాయిల్ కానీ, జియోమార్ఫాలజీ కానీ, వీటిలన్నింటినీ సపరేట్ ఎంటిటీస్గా చూసుకొని దాన్ని కన్సాలిడేట్ చేసే వ్యవస్థ, అటువంటి టెక్నికాలిటీ మనం డెవలప్ చేసుకున్న రోజున ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇది సాల్వబుల్ ప్రాబ్లము. ఇటువంటి డిజాస్టర్స్ని మిటిగేట్ చేయొచ్చు. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్గా మనం చూడాలా. మ్యాన్ కంట్రోల్ డిజాస్టర్ మిటిగేషన్ చేయగలిగిన రోజున ఈ ప్రాబ్లం నుంచి మనం బయట రావచ్చని, ఇది సాల్వబుల్ ప్రాబ్లం అని రికరింగ్గా జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీనికి ఒక ఎక్స్క్లూజివ్ ప్రొఫెషనల్ టీమ్స్ పెట్టుకొని రెస్పాన్సిబుల్ ఇంటర్వెన్షన్స్ చేస్తూ ప్రతి ఏరియా మేబీ 500 మీటర్స్ బై 500 ఆర్ 100 మీటర్స్ బై 100 మీటర్స్లో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఒక స్పేషల్ ఫెన్సింగ్ చేసి స్పెక్ట్రల్ క్యారెక్టరైజేషన్ శాటిలైట్ డేటా ద్వారా చేసుకుంటూ ముందుకెళ్లే పని అయితే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది చాలా స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ, నార్త్ ఎక్స్ట్రీమ్ స్టేట్స్లో కానీ, ఇటు కేరళ సైడ్ ఉన్న ఈ ప్రాబ్లమ్స్కి డెడికేటెడ్ టీమ్ అనేది పెట్టుకోవాలని, ఏ విధంగా ఇండియన్ ఆర్మీ ఎలా వర్క్ చేస్తుందో డిజాస్టర్ ఆర్మీ అనేది ముందుకెళ్తూ వర్క్ చేయాలనేది నా ఉద్దేశం అండి. పూర్ణచంద్రరావు గారు, ఇప్పుడు మొత్తంగా చూస్తే అందరూ మన చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ చెబుతుంది కూడా ఇది మానవ తప్పిదం వల్లే వరదలు వస్తున్నాయి ఇక్కడ ఉత్తరాఖండ్లో అని. అయితే గతంలో కూడా చాలాసార్లు ఈ విధంగా వరదలు వచ్చాయి. దాని నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారు? ఇప్పటికైనా ఇప్పుడు ఈ రోజు వచ్చిన వరదలతోనైనా ఎలాంటి పాఠాలు నేర్చుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ముప్పును తప్పించుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా మనం 3 రకాల చర్యలు పాటించాలండి. ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైట్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. అది లాంగ్ టర్మ్ గోల్ అన్నమాట. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటి వల్ల టెంపరేచర్ రైజ్ అయ్యి మనకి విపరీతంగా ఈ మంచు కరగడం లేదా వర్షపాతంలో తేడాలు వచ్చి మనకి వరదలు అవి రావడం, ల్యాండ్ స్లైడ్స్ రావడం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి లాంగ్ టర్మ్లో మనం ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ని మనం కంట్రోల్ చేయాలి. టెంపరేచర్ రైజ్ అనేది, గ్లోబల్ వార్మింగ్ అనేది అరికట్టాలి. అది మొదటి స్టెప్ అన్నమాట.
రెండోది ఏంటంటే విపరీతంగా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏవైతే అవుతున్నాయో ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ముఖ్యంగా టూరిజం వల్ల రోడ్ వైడనింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల కూడా స్టీప్నెస్ పెరిగి అక్కడ లూజ్ సాయిల్, ఇప్పుడు డిఫారెస్టేషన్ ఒకటి, చెట్లు కూడా నరికేయడం వలన సాయిల్ లూజ్ అయిపోయి అది నీరుని పీల్చుకోలేక వరదల రూపంలో వచ్చేస్తుంది. సో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టేజ్ వచ్చాక మనం అవి స్టాప్ చేయాలని చెప్పొచ్చు. మొన్న చూసాం జోషిమఠ్లో కూడా వీ హ్యాడ్ సింకింగ్ ఆఫ్ ది గ్రౌండ్, చాలా సీరియస్ ప్రాబ్లం అయ్యి బిల్డింగ్స్ కూడా క్రాక్స్ అయ్యి కొలాప్స్ అయినాయి కొన్ని చోట్ల. మూడోది ఏంటంటే వీ నీడ్ టు డెవలప్ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఇప్పుడు ఇది కొత్తగా చాలా మంది దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్జీఆర్ఐలో కూడా మేము కొత్త రకమైన సైస్మిక్ అర్లీ వార్నింగ్ సిస్టమ్ డెవలప్ చేసాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్లో మాకు 80 సైస్మోగ్రాఫ్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇన్ఫ్రాసౌండ్, వాటర్ లెవెల్ సిస్టమ్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఏదైనా ల్యాండ్ స్లైడ్, రాక్ ఫాల్ కానీ ఫ్లడ్ కానీ స్టార్ట్ అయిన వెంటనే ఈ యంత్రాలు వాటిని రికార్డ్ చేసి శాటిలైట్ ద్వారా మనకి కమ్యూనికేట్ చేస్తాయి అనమాట. సో యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీ హ్యావ్ డెవలప్డ్ ఏ సిస్టమ్ విచ్ కెన్ రికగ్నైజ్, అంటే ల్యాండ్ స్లైడ్ జరిగింది అని మనకి తక్షణం తెలిసిపోయేలాగా దాని బేసిస్ మీద ఒక వార్నింగ్ ఇచ్చేటట్లు అనమాట. సో ఈ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కనుక మనం చక్కగా డెవలప్ చేసి వాటిని వాడటం మొదలు పెడితే కనుక చాలా మటుకు మనం మన ప్రజల్ని కాపాడుకోవచ్చు. సో ఇది మూడో చర్య ఏంటంటే వీ హ్యావ్ టు డెవలప్ అర్లీ వార్నింగ్ సిస్టమ్. ఎందుకంటే మనం ఈ ప్రకృతి సహజంగా వచ్చే ఈ డిజాస్టర్స్ని మనం ఆపలేము. సో అట్లీస్ట్ వాటిని ఎలా ఫేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్లో 100-150 మంది చనిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ రాక్ ఫాల్ అయిన తర్వాత ఫ్లడ్ ఏర్పడిందని తెలీదు. ఆల్మోస్ట్ దే హ్యాడ్ సమ్ 20 minutes ఆర్ 30 minutes టైం ఆ ఫ్లడ్ వచ్చే లోపల. ఇది కనుక అర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉన్నట్లయితే ఆ ప్రాణాలు మనం కాపాడగలిగేవారు. అయితే ఇది ఫ్యూచర్ స్టడీ. ఇప్పుడు పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ సో దట్ ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో హిమాలయాస్లో వీటిని మనం సక్సెస్ఫుల్లీ వీ కెన్ ఫేస్ దెమ్. శ్రీకుమార్ గారు, అలాగే ఇప్పుడు మానవ తప్పిదం అని అందరికీ తెలుస్తూనే ఉంది. అలా కేరళలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఉత్తరాఖండ్లో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఇది రెగ్యులర్గా ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. భయంకరమైన విపత్తులు వస్తున్నాయి, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులు కావచ్చు, ఎందుకు మేల్కోవడం లేదు? ఎందుకు తగిన అడ్డుకట్ట వేసేదానికి ప్రయత్నాలు చేయడం లేదు? దానికి ముఖ్యంగా మన భారతదేశం వచ్చేసరికి అండి, ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. జనాభా పరంగా దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశంలో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటాం మనం. ముఖ్యంగా ఈ ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా తీర్థయాత్రల ప్రాంతాల్లో మైగ్రేషన్ బాగా ఎక్కువగా ఉందండి. ఈ టూరిజం పెరిగిన తర్వాత మెయిన్ ల్యాండ్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్లెయిన్ ల్యాండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ హిమాలయన్ రీజియన్లో మనీ బాగా, అంటే ఈ టూరిస్టుల పేరుతో వచ్చేటువంటి ఆదాయం బాగా పెరగడంతో ఈ ట్రాన్స్పోర్టర్స్ కానీ, చిన్న చిన్న బిజినెస్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా, అంటే అల్పాదాయ వర్గాలన్నీ కూడా అక్కడ చేరిపోతూ ఉన్నాయి. వాళ్ళకి హౌసింగ్ కోసం గవర్నమెంట్స్ ఏంటంటే ఇది ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాబట్టి మనం అనకూడదు అవన్నీ. ఇవన్నీ కూడా చేయటం విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు మనం ఒక హిమాలయన్ రీజియన్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేపట్టాలనే దాని మీద పరిశోధన లేదు. అక్కడ వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అని ఉందండి. అక్కడ చాలా విస్తృతమైన పరిశోధన జరుగుతుంది. ఆ వాడియా ఇన్స్టిట్యూట్ ఎన్జీఆర్ఐ వాళ్ళు చేస్తున్నారు. అలాగే శాటిలైట్ మ్యాపింగ్ ఇవన్నీ చేసినా కూడా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి రాజకీయ దాని నేపథ్యంలోనే వారికి అంకిత భావం ఉండాలండి. ముఖ్యంగా ఇది చేయటానికి ఏంటంటే అసలు ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్, రొటీన్గా కట్టే కన్స్ట్రక్షన్ అక్కడ కట్టాలంటే చాలా కష్టం. కానీ అక్కడ కూడా ఈ కాంక్రీట్ స్ట్రక్చర్లు మామూలు బిల్డింగ్లే కడుతున్నారు. కానీ డిజాస్టర్ ప్రోన్ ఏరియా, అది హైలీ జోన్ మనం చెప్పుకునే పాత తీసుకుంటే చాలా తీవ్రమైన పెను భూకంప ప్రాంతం అండి గార్వాల్ రీజియన్. భారతదేశంలోనే అత్యంత తీవ్రమైన పెను భూకంప ప్రాంతం. టాప్ సాయిల్ చాలా లూజ్గా ఉంది. హిమాలయాలు చాలా యంగ్గా ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ జరగడానికి అవకాశం ఉంది. ఇలా గ్లేషియర్ లేక్స్ ఉన్నాయి. ఇలాంటి చోట నివాస ప్రాంతాలు ఏర్పరచాలంటే కొంత రెస్ట్రిక్టెడ్ ఫ్లో అనేది గవర్నమెంట్ చేయకపోతే ఇది చాలా దారుణంగా ఉంటుంది. అందుకనే మీకు తెలుసు అక్కడ చిప్కో ఆందోళన కానీ చాలా రకాలైన మూమెంట్స్, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ కూడా అక్కడే వచ్చినాయి. పర్యావరణ విధ్వంసం జరుగుతుందండి హిమాలయాల్లో. ఈ కలప రవాణా కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా చాలా తీవ్రమైనటువంటి సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. అక్కడ ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. వీటి అరికట్టకపోతే భవిష్యత్తులో మాత్రం ప్రమాద గంటికలు ఎంత ప్రమాదం అంటే జీవనదులుగా ఉన్నటువంటి మందాకిని కానీ చాలా రివర్స్ అక్కడ
కీర్ గంగా కానీ అవి తర్వాత గంగా నదికి ఉపనదులైనటువంటి బ్రహ్మపుత్ర కానీ ఇవన్నీ కూడా ఆ గ్లేషియర్స్ కనుక ప్రమాదంలో పడితే అసలు మొత్తం మన క్యాచ్మెంట్ ఏరియా సారవంతమైనటువంటి ఏదైతే మనకి జీవనాడిగా ఉన్నటువంటి గంగా నది కానీ బ్రహ్మపుత్ర కానీ ఇవన్నీ కూడా చాలా ప్రమాదంలో పడే పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఏర్పడేటువంటి హ్యూమన్ యాక్టివిటీ వల్ల గ్లేషియర్స్ ఎఫెక్ట్ అవుతాయి. గ్లేషియర్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో హిమపాతం ఎఫెక్ట్ అవుతుంది, వర్షపాతం ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా మొత్తం భారతదేశం కూడా చాలా పెను విపత్తుకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలతో చాలా సుశిక్షితంగా మనం జాగ్రత్తగా చేయకపోతే ఈ అధ్యయనం చేయాలండి. ఇది చాలా తక్కువగా జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా మనం లాస్ట్ 1.5 డికేడ్లో ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో చాలా తీవ్రమైన ముప్పు ఎక్కువగా ఉంది. హైలీ డేంజరస్ జోన్గా ప్రపంచ పర్యావరణ సంస్థలు చెప్తూ ఉన్నాయండి. ప్రసన్న కుమార్ గారు, అలాగే ఇప్పుడు విపత్తుల్ని అడ్డుకోవడం లేకపోతే పూర్తి స్థాయిలో నివారించడం అనేది కష్టమే అయినప్పటికీ వాటి తీవ్రతని లేకపోతే వాటి సంఖ్యని తగ్గించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దానికి ప్రభుత్వాల పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే మేలంటారు? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని వ్యవస్థ ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ డిజాస్టర్స్ ని ఎట్లా మనం తట్టుకోవాలి, వచ్చినప్పుడు ఏం చేయాలి అని తెలియడం కోసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు రెగ్యులర్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఐఐటీస్ కానీ లేకపోతే హిమాలయన్ ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్ లో ఉండే డిపార్ట్మెంట్స్ ఈ హిమాలయాస్ మీద స్టడీ చేసేవి, నార్త్ ఈస్ట్ లో నార్త్ వెస్ట్ లో ఉండే యూనివర్సిటీస్ కూడా స్టడీ చేస్తున్నాయి, వాళ్ళ రిపోర్ట్స్ ఇస్తున్నాయి. అయితే ఈ స్టడీ చేసే రిపోర్ట్స్, ఈ స్టడీ చేసే డిపార్ట్మెంట్స్ అంతా ఒకటైతే ఇది ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడ అనువైన ప్రాజెక్టే, ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడ చేపట్టచ్చు అని స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు కూడా సాంకేతిక పరంగా శాస్త్రపరంగా సరైన రిపోర్ట్ అని వాళ్ళు నొక్కి వక్కాణిస్తారు. సో దాంతో ఏమవుతుందంటే ఏదైనా డెసిషన్ మేకింగ్ కమిటీ వాళ్ళు చూసినప్పుడు అరే ఇవన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి కదా, మనం దీన్ని ఒప్పుకోవచ్చు, దీనికి ఆ ప్రాజెక్ట్ అనుమతి ఇవ్వచ్చు అనేలాగా వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అంటే ఈ రిపోర్ట్స్ ని క్రాస్ వెరిఫై చేసి ఈ రిపోర్ట్ సరైందా కాదా అని స్టడీ చేయాలి. ఏ కమిటీస్ అయితే డెసిషన్ మేకింగ్ కమిటీస్ ఉంటాయో ఆ కమిటీస్ అన్ని కూడా. అయితే డెసిషన్ మేకింగ్ కమిటీస్ మీద కూడా ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ రిపోర్ట్ సరిగ్గా ఉంది కదా, మీరెందుకు దానికి శాంక్షన్ చేయట్లేదు అనే ఒత్తిడికి వాళ్ళు కూడా లొంగి వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేసి దాన్ని అప్రూవ్ చేస్తున్నారు. ఒకవైపునేమో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చెప్తోంది ఇవి చేయకూడదు, ఇట్లాంటివి చేయొచ్చు, ఈ ఏరియాలో ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులు మనం చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవైపు నుంచి మనకి ఆ పరిజ్ఞానం వస్తుంది. ఇంకో వైపు నుంచి ఏమో ఎలాంటిదైనా ఎక్కడైనా చేయొచ్చు అనే రిపోర్ట్ కూడా వస్తున్నాయి. ఈ రెండిటికి మధ్య ఘర్షణ అవసరం, ఆ రెండిటికి మధ్యలో ఒకరితో ఒకరు చర్చించుకోవడం అవసరం. ఈ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ లో ట్రైన్ అయిన వాళ్ళే పోయి అక్కడ బయట రిటర్న్ అయిన తర్వాత వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ తయారు చేస్తారు. ఆ మేనేజ్మెంట్ ప్లాన్స్ వీళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు కదా, వీళ్ళు తయారు చేశారు కదా, ఇది కరెక్టే ఉంటుంది అనే టైప్ లో వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ బేసిస్ మీద డెసిషన్ మేకింగ్ అవుతుంది. ఇవే మెయిన్ కారణం మనకి ప్రతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడానికి, లేదా ప్రతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఆ ఏరియాలో పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసాన్ని జరపడానికి. సో దీంట్లోంచి మనం బయటికి రావాలి అంటే ఒక క్రాస్ వెరిఫికేషన్ ఆఫ్ ది సైంటిఫిక్ ట్రూత్ which is being proposed or which is shown, and also mitigation plan. వాళ్ళు పెట్టే మిటిగేషన్ ప్లాన్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఎఫిషియెంట్ గా అది ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, ఇది స్టడీ చేసే వ్యవస్థ కూడా ఉండాలి. ఈ కమిటీస్ అన్ని కూడా నిర్వీర్యం అయ్యేటట్టుగా మనం చేస్తే ఆ కమిటీస్ తన పని తను చేయలేవు. ఆ కమిటీస్ ఊరికే నామకార్థం పెట్టినట్టే ఉంటుంది, కానీ ఆ కమిటీస్ తోటి మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి సైంటిఫిక్ స్టడీస్ లోంచి వచ్చేవి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాయి, కానీ ఆ జ్ఞానాన్ని వాడుకునే శక్తిని, వాడుకునే ప్రెషర్ ని అవి క్రియేట్ చేయలేకపోతున్నాయి. సో సైంటిస్ట్ ప్రాబబ్లీ విల్ హ్యావ్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఒక యాక్టివిస్ట్ లాగా వాళ్ళు ఫోర్స్ చేసి ఈ పరిస్థితిలో మీరు చేస్తే ఒప్పుకోము, దీనివల్ల ఈ నష్టం అవుతుంది, దీనికి చాలా భరించాల్సి వస్తుంది అనే మాట చెప్పాల్సి వస్తుంది. మామూలుగా ఏంటంటే ఈ అక్కడ ఉండే నేబర్ వాళ్ళు మొదట్లో అపోజ్ వాళ్ళకి పనికొస్తాయో వాళ్ళకి ఉపయోగపడతాయో వాళ్ళు దాన్ని ఓకే అంటారు. సో పబ్లిక్ ఏరియాస్ కూడా అలా నిర్వీర్యం అవుతున్నాయి. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.